రాబోయే ప్రాఫిటిక్ ప్లాన్ ఏంటి? దేవుని వాక్యంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి చెప్పబడింది. ఆ వ్యక్తి పేరు యాంటీ క్రైస్ట్, సూపర్ మ్యాన్. ఈ మానవాళికి మీద రాబోయే ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి లేఖనాల్లో చెప్పబడింది. ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో 26 టైమ్స్ రాయబడింది. కనీసం ఒక 25 చాప్టర్స్, మొత్తం 66 బుక్స్లో ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్, ఆ వ్యక్తి యొక్క ఎబిలిటీస్ మీద చెప్పబడింది. సో ఇట్స్ చాలా ఇంపార్టెంట్. యాంటీ క్రైస్ట్ అనే అంశము చాలా ప్రాముఖ్యమైనది. ఈ యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి లేకపోతే అంత్యక్రీస్తు గురించి క్రైస్తవ ప్రపంచంలో ఒక 4 రకాల గ్రూపులు ఉన్నారు. ఫస్ట్ గ్రూప్ ఎవరంటే, ఆ మత్తయి సువార్త ప్రకటన గ్రంథంలో చెప్పబడిన అంశాలన్నీ మొదటి శతాబ్దంలోనే అయిపోయినాయి. నీరో చక్రవర్తే ఆ యాంటీ క్రైస్ట్. నీరో చక్రవర్తి క్రైస్తవులను హింసించాడు. నీరో చక్రవర్తి తర్వాత వచ్చిన రోమన్ ఎంపరర్స్, క్రీస్తు విరోధులు క్రైస్తవ్యానికి పనిచేశారు. అవన్నీ జరిగిపోయినాయి. ఇక యాంటీ క్రైస్ట్ వచ్చే ప్రసక్తి లేదు. ఆ స్టోరీ అయిపోయింది. ఎప్పుడైపోయింది? 1st సెంచరీలోనే. దాదాపుగా ఈ అంశం 15వ శతాబ్దం వరకు నమ్మారు. ఎక్కువగా క్రీస్తు సంఘం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సోదరులు ఇప్పుడు కూడా అదే బోధిస్తారు. ఏమని బోధిస్తారండి? యాంటీ క్రైస్ట్ అనేవాడు లేడు, ఇక భూమి మీదకి రావటం అన్నీ అయిపోయినాయి. ఎప్పుడైపోయినాయి చెప్పండి? 1st సెంచరీ. నాన్ సెన్స్, అతని గురించి మాట్లాడితే తప్పు, అసలు లేని విషయాలు చెప్తున్నారు ఏంటి అని చెప్పి అదొక ప్రత్యేకమైన గ్రూప్. అవన్నీ జరిగిపోయినాయి అంటున్నారు. ప్రకటన గ్రంథంలో కూడా అంశాలు జరిగిపోయినాయి. ఆ మృగం రావటం, ఆ యొక్క దేవాలయంలో కూర్చోవటం, అవన్నీ జరిగిపోయినాయి అంటారు. ఇక రెండో గ్రూప్ ఉంది. ఎప్పుడైతే ఇంగ్లాండ్ దేశంలో రిఫార్మేషన్ స్టార్ట్ అయిందో, రోమన్ క్యాథలిక్స్కు వ్యతిరేకంగా ఒక ఉద్యమం వచ్చిందో, మార్టిన్ లూథర్, కాల్విన్ అనే ఆ గ్రేట్ రిఫార్మర్స్ వాళ్ళేం చెప్పారంటే, వాళ్ళకి సరిగా అర్థం చేసుకోలేకపోయారు. పోపే యాంటీ క్రైస్ట్ అన్నారు. ఏమన్నారు చెప్పండి? పోప్. ఆ యొక్క జీవించేటప్పుడు పోపులు మారుతూ ఉంటారు కదా, ప్రతిసారి పోపు వచ్చినప్పుడల్లా పోపుకున్న ఆ యొక్క ఎబిలిటీస్ అన్నీ ఎక్కడున్నాయి? యాంటీ క్రైస్ట్కి ఉన్నాయి. పోప్ యాంటీ క్రైస్ట్ అని నమ్మారు. ఎవరు చెప్పండి? సెకండ్ గ్రూప్, రిఫార్మ్డ్ థియాలజియన్స్. ఒకళ్ళేమో యాంటీ క్రైస్ట్ రాడు, ఇంకొకళ్ళేమో ఆయా కాలాల్లో వస్తూ ఉన్నారు, ఒక్కొక్క రూపంలో వస్తూ ఉన్నారని చెప్పారు. ఇక థర్డ్ గ్రూప్ ఎవరంటే, ఇక 18th సెంచరీ 19th సెంచరీలో ఇంగ్లాండ్ ఆ ప్రాంతంలో కొంతమంది యవనస్తులు లేఖనాలను చదివి, డబ్లిన్ ఆ ప్రాంతంలో లేఖనాలు చదివి, లేదు లేదు లేదు, ఎప్పటికైనా ఎవరు వస్తారు చెప్పండి? యాంటీ క్రైస్ట్ వస్తాడు. ఇజ్రాయెల్ దేశం ఏర్పడిద్ది, వాళ్ళ దేశానికి తిరిగి వెళ్తారు, మరలా దేవాలయం కట్టుకుంటారు, మరలా తప్పనిసరిగా ఒక క్రీస్తు విరోధి వస్తాడు, ఏదో ఒక రోజు దేవాలయంలో చెప్పండి కూర్చుంటాడు. ఇవన్నీ ఫ్యూచర్లో జరగబోతున్నాయి అని నమ్మారు. ఎన్నో గ్రూప్ అది? థర్డ్ గ్రూప్. దాన్ని బ్రదర్ అండ్ మూమెంట్ అన్నారు. ఆ కొద్దిమంది యవనస్తులు, అందులో అనేకమైన లాయర్స్ ఉన్నారు, అందులో అనేకమైన డాక్టర్స్ ఉన్నారు, లేఖనాలని పఠించారు, ఎన్నో గంటలు మోకాళ్ళ మీద ఉండి స్టడీ చేశారు. 1820 to 1840 ప్రపంచానికి సత్యాలు తీసుకొచ్చినప్పుడు ప్రపంచం నమ్మలేదండి. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం ఏర్పడలేదు, ఇజ్రాయెల్ వారి దేశానికి వెళ్ళలేదు కాబట్టి అది జరగదనుకున్నారు. కానీ ఆశ్చర్యంగా ఏమేర్పడింది? 1948 ఇజ్రాయెల్ దేశం ఏర్పడటం, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దేశం వెళ్ళబోవటం, త్వరలో దేవాలయం కట్టుకోవడానికి వారు బ్రదర్ అండ్ వారు ఏం చెప్పారో అదే చరిత్రలో జరుగుతూ వచ్చింది, అదే చరిత్రలో జరిగిద్ది. ఎవరైనా సెకండ్ కమింగ్ అర్థం చేసుకోవాలంటే తప్పనిసరిగా వారు చెప్పిని అంగీకరించాల్సిందే. ఇది ఎన్నో గ్రూప్? థర్డ్ గ్రూప్. వారు చెప్పిన అంశాల మీదే బ్యాప్టిస్టులు, ఎవాంజలికల్స్, అమెరికాలో సిఐ స్కోఫీల్డ్, చాలామంది గ్రేట్ పర్సన్స్ వాటిని డెవలప్ చేశారు. ఈనాడు ట్రంప్ కూడా ఈ మాటలే నమ్ముతున్నాడు. ఏ మాటలు? ఇజ్రాయెల్ దేశం ఏర్పడటం, ఇజ్రాయెల్ ప్రజలను ప్రేమించాలి, వారి కొరకు యాంటీ క్రైస్ట్ వస్తాడు అన్న భావంలోనే వారు ముందుకు కొనసాగారు. ఇక ఫోర్త్ గ్రూప్ ఉంది. ఈ ఫోర్త్ గ్రూప్ ఏంటంటే ఏమి చెప్పరు, న్యూట్రల్ గ్రూప్. యాంటీ క్రైస్ట్ వస్తాడా రాడా? యాంటీ క్రైస్ట్ ఎవరు? శ్రమలకు ముందు వస్తాడా, శ్రమల తర్వాత వస్తాడా, శ్రమల మధ్యలో వస్తాడా, ఏంటంటే ఏమి చెప్పరు. వీళ్ళందరూ ప్రాస్పరిటీ స్పీకర్స్. ఈనాడు మన కంటికి కనపడే ప్రాస్పరిటీ స్పీకర్స్ అంతా నోరు తెరిచి ఈ విషయాలు చెప్పరు. కారణం ఏంటి అంటే సెకండ్ కమింగ్ అంశాలు చెప్తే సెకండ్ కమింగ్ అంతా దేనికి సంబంధించింది? పరలోకానికి సంబంధించింది కదా. సెకండ్ కమింగ్ సత్యాలు దేనికి సంబంధించిందండి? పరలోకం కొరకు మనం జీవించాలి.
పరలోకం మనం ప్రభు కొరకు జీవించాలి, పరలోకం ధనం కూర్చుకోవాలి, అంత హెవెన్లీ పరలోక స్వభావం గురించి ఉంటుంది. కాబట్టి పరలోకం గురించి చెప్తే ప్రజలు కానుకలు ఎవరు, కాబట్టి దేని గురించి చెప్పాలి? భూలోకం గురించి చెప్పాలి. ఈ భూమి మీద ఎలా జీవించాలి, భూమి మీద ఎలా హ్యాపీగా ఉండాలి. కాబట్టి నౌ ప్రజెంట్ ఎలా మనం భౌతికంగా ఆరోగ్యంగా ఉండాలి, ఇదే బోధ. కాబట్టి ఒక్కసారి కూడా ఏం చెప్పండి, సెకండ్ కమ్. ఇది ఎన్నో గ్రూప్? ఇది 4th గ్రూప్, న్యూట్రల్ గ్రూప్. వాళ్ళ పేర్లు నేను చెప్పట్లేదు, కానీ ప్రజెంట్ 10. కానీ దేవుని వాక్యం మనం చూడబోతున్నాం. వాట్ ఈస్ గోయింగ్ హెడ్, ఏం జరగబోతుంది?